వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వరుసగా పలు కేసులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఒక కేసులో కాకానికి కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ మరో కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించింది. వైసీపీ అధినేత జగన్కు చెందిన వాహనాన్ని రవాణా శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనంలో ఎటువంటి సాంకేతిక లోపాలు లేవని, బ్రేకులు, ఫిట్నెస్ అన్ని సక్రమంగా ఉన్నాయని తేల్చారు. మానవ తప్పిదం వల్ల ఈ సంఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. భారత మాజీ ప్రధాని, భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఒడిశాలోని పూరీ క్షేత్రంలో వార్షిక రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అధిక వేడి, విపరీతమైన రద్దీ కారణంగా 600 మందికి పైగా భక్తులు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.